హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందామండి. హనుమాన్ చాలీసాపై ప్రశ్నలు, సమాధానములు. చాలీసా అంటే ఏమిటి? ఈ స్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు. చాలీస్ అంటే హిందీలో 40 అని అర్థం. హనుమాన్ అంటే అర్థమేమిటి? హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు. ఆంజనేయ అంటే అర్థమేమిటో తెలుసుకుందాం. ఆంజనేయ అంటే సామాన్యమైన కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం. జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు. తులసీదాస్ అసలు పేరు రాంబోలా. ఎప్పుడు రామనామం స్మరిస్తూ ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. హనుమంతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు? దేవుళ్ల భార్యలను మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి. సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల వచ్చిన తేజోవర్చస్సే సువర్చల. ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు. హనుమంతుడు మనకిచ్చే అష్టసిద్ధులు ఏమిటి? బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించడం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ అంటారు కదా. అసలు సూర్యుడు తిరగడు కదా మరి. తిరగడం అంటే ఇక్కడ ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది. దానిని నిరంతరం ఉపాసించడంగా అర్థం చేసుకోవాలి. హనుమంతుని పంచముఖములు ఏవి? హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే తూర్పున వానరముఖం జన్మతః వచ్చినది, అది సద్యోజాత శివవదనము. దక్షిణం వైపు నారసింహం, అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు. పశ్చిమం గరుడముఖం, అది శివుని అఘోర రూపం. వేగగమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు. ఉత్తరం వరాహముఖం, అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. ఊర్ధ్వం హయగ్రీవముఖం, అది శివుని ఈశానముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతి ముఖానికి 3 కళ్ళు ఉంటాయి. ఈ మూర్తి 10 చేతులతో ఉంటాడు. వేద విద్య త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది. జయ హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి? ఎవరైనా ఏది సాధించడానికి అంటే పురుషార్థాలను సాధించడానికి పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగుగాక అంటూ ఉంటాము. అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము. తులసీదాస్ ఎంతకాలం జీవించాడు? 126 సంవత్సరాలు జీవించాడు. శ్రీరామదూతం శిరసా నమామి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.